Hi Neem. Most of the students asked about sir. So number of questions అడుగున్నారండి. సార్ రష్యాలో వచ్చేసరికి ఎలాంటి యూనివర్సిటీ జాయిన్ అవ్వాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, రష్యాలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయంటే కదా, రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే కదా, సెక్యూరిటీ ఎలా ఉంటుంది, అసలు ఎలాంటి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి, ఎంత బడ్జెట్ అవుతుంది, అసలు వితౌట్ నీట్ మనం జాయిన్ అవ్వచ్చా, ఇలా మన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారండి. ఓకేనండి. సో వాటికి వచ్చేసరికి ఈరోజు వచ్చేసరికి మనము ప్రాపర్ అనాలిసిస్ చేద్దాము. సో ఫస్ట్ వచ్చేసరికి సార్ రష్యాలో బడ్జెట్ ఎంత అవుతుందని అడుగుతున్నారండి. సో రష్యాలో బడ్జెట్ వచ్చేసరికి మీకు 20 లక్షలు ఉందండి, 25 లక్షలు, 30 లక్షలు, ఇంకా మనకి 40 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయండి. సో రష్యాలో వచ్చేసరికి సార్ మనకి ఇంకో విషయం కూడా అడుగుతున్నారండి, ఎలాంటి యూనివర్సిటీస్, టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి అడుగుతున్నారు. రష్యాలో వచ్చేసరికి సార్ మనకి 3 టైప్స్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయండి. స్టేట్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్. సో మనకి ఏఈ బెటర్ అని అడుగుతున్నారు. స్టేట్ యూనివర్సిటీస్ బెటరా, లేకపోతే ఫెడరల్ యూనివర్సిటీస్ బెటరా, లేకపోతే నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ బెటర్ అడుగుతున్నారండి. రష్యాలో వచ్చేసరికి సార్ 100% వచ్చేసరికి మీకు బడ్జెట్ వైజ్గా తీసుకుంటే స్టేట్ యూనివర్సిటీస్ అంటే 20 లక్షల లోపే ఉంటాయి. మీరు అంతకంటే ఎక్కువ పే చేశారంటే మాత్రం అనవసరంగా మీరు అది వేస్ట్ ఆఫ్ మనీ అన్నట్టు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టేట్ యూనివర్సిటీస్ వచ్చేసరికి బైలింగల్ ఉంటాయి. దట్టు వచ్చేసరికి వాటిలో కూడా కొన్ని మాత్రం మంచి యూనివర్సిటీస్ ఉంటాయండి. వాటిలో కొన్ని యూనివర్సిటీస్ మాత్రం మంచి యూనివర్సిటీస్ ఉంటాయి. స్టేట్ యూనివర్సిటీ అంటే 20 lakhs ఇస్ మోర్ దెన్ ఎనఫ్. మీకు ఫెడరల్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ మీరు 30 lakhs, 35 lakhs లేదా 25 lakhs అబోవ్ పెట్టుకుంటే దట్ ఈస్ అ బెటర్. సో మీరు స్టేట్ యూనివర్సిటీస్కి 20 లక్షల కంటే ఎక్స్ట్రా పెట్టారంటే మాత్రం అనవసరంగా వస్తే మీకు వేరే వాళ్ళ అకౌంట్కి వెళ్తాయి. సో మీకైతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ దానికి తగ్గట్టుగా వాల్యూ ఫర్ మనీ ఉండదు అనమాట. వాల్యూ ఫర్ మనీ. ఇంకో విషయం కూడా అండి, పేమెంట్ ఏ విధంగా చేయాలని అడుగుతున్నారండి. సో మీరు డైరెక్ట్ యూనివర్సిటీ పేమెంట్ చేయొచ్చు అండి. సో ఇంకో విషయం ఏంటంటే బల్క్లో పే చేస్తే ఏమన్నా డిస్కౌంట్ వస్తుందని అడుగుతున్నారండి. అలా బల్క్లో ఎట్టి పరిస్థితులు ఏ యూనివర్సిటీ రష్యాలో యాక్సెప్ట్ చేయదండి. అంటే సరే ఫర్ ఎగ్జాంపుల్ 20 లక్షలు ఉందనుకోండి, ఒకేసారి 20 లక్షలు కడితే మీకు 5 లక్షలు తగ్గిస్తాము, లేదంటే 30 లక్షలు కడితే ఒకేసారి 10 లక్షలు తగ్గిస్తామంటారు. అది 100% రాంగ్ అండి. ఎందుకంటే రష్యాలో వచ్చేసరికి అన్ని యూనివర్సిటీస్ వచ్చేసరికి ఇద్దరు సెమ్ వైజ్గానే అడుగుతాయి, లేదంటే ఇయర్ వైజ్ అడుగుతాయి. మీరు కానీ లంసమ్ కడితే మాత్రం ఇది కంపల్సరీ కన్సల్టెంట్ చేతిలో ఉంటుంది. మోస్ట్ ఆఫ్ దెమ్ మీరు డైరెక్ట్ యూనివర్సిటీ పే చేసుకుంటే మీరు సేఫ్ జోన్లో ఉంటారు. తర్వాత వచ్చేసరికి స్టేట్ యూనివర్సిటీస్ బాగుంటాయి, ఫెడరల్ యూనివర్సిటీస్ బాగుంటాయి, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ బాగుంటాయి అంటారు. సార్ స్టేట్ యూనివర్సిటీస్ 20 లక్షల బడ్జెట్లో బాగానే ఉంటాయండి. ఫెడరల్ యూనివర్సిటీ అంటే 25 లక్షలు, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ 30 లక్షలు. సో నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ, ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఎక్స్ట్రాడనరీ ఫస్ట్ ఆప్షన్ అదే ఉంటుంది. నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ తర్వాత వచ్చేసరికి ఫెడరల్ యూనివర్సిటీస్, తర్వాత వచ్చేసరికి స్టేట్ యూనివర్సిటీస్. సో స్టేట్ యూనివర్సిటీ మీరు 20 lakhs బడ్జెట్ అంటే ఎక్కువ పెట్టవద్దు. ఇంకో విషయం ఒకటి, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి కదండి నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్లో, స్టేట్ యూనివర్సిటీలో ఉండవు కదా అంటే అడుగుతున్నారండి. 100% అంటే ప్రతి యూనివర్సిటీలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. అది వెరీ డెడ్ సింపుల్ అండి. ఓన్లీ బయాలజీ బేస్డ్ అనమాట, ఎంసీక్యూస్. సో కాబట్టి అది జస్ట్ ఫార్మాలిటీ పర్పస్ అంతే. ప్రతి యూనివర్సిటీలో అంటే స్టేట్ యూనివర్సిటీ, ఫెడరల్ యూనివర్సిటీ, నేషనల్ ప్రతి యూనివర్సిటీలో ఖచ్చితంగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి. బేసిక్ బయాలజీ అనమాట, ఓన్లీ బయాలజీ బేస్డ్, ఎంసీక్యూస్ బేస్డ్. తర్వాత వచ్చేసరికి ఏ కంట్రీ బెటర్, రష్యా ఎందుకు జాయిన్ అవ్వాలి, కిర్గిస్తాన్, కజకిస్తాన్ కంటే రష్యా ఎందుకు బెటర్ అడుగుతున్నాండి. సో రష్యా ఎందుకు బెటర్ అంటే సార్ రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియలీ ఫాలో ద ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. రష్యా ఇస్ ద ఓన్లీ ద కంట్రీ అఫీషియలీ ఫాలో ఆల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్, ఎన్ఎంసీ రూల్స్ అనమాట. ఆ రూల్స్ ఫాలో అయితే డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది. ఖచ్చితంగా ఆ రూల్స్ ఫాలో అవ్వాలి. అది ఒకటే ఒక కంట్రీ అఫీషియల్గా ఫాలో అవుతున్న కంట్రీ ఒకటే ఒక కంట్రీ రష్యా మాత్రమే. దట్టు అది ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ కలెక్ట్ చేయండి, మీకు క్లియర్ కట్గా తెలుస్తుంది ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్లో. ఓకేనండి. సో జార్జియా ఇప్పుడు మీకు బడ్జెట్ వైజ్ తీసుకున్న రష్యా 20 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు మ్యాక్సిమం. అదే మీరు జార్జియా, కిర్గిస్తాన్ తీసుకున్నారు అనుకోండి 30 లక్షలు, 35, 40, 45 లక్షలు అవుతుంది. దట్టు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వు. దట్టు అండర్డెవలప్డ్ కంట్రీస్, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు. రేపు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నా, యూఎస్ఎంఎల్ఈ క్రాక్ చేయాలన్నా మనకు మంచి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఒక డెవలప్డ్ కంట్రీలో అంటే రష్యా లాంటి డెవలప్డ్ కంట్రీలో మాత్రమే మనకు ఆ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, ఆ స్టాండర్డ్స్, సెక్యూరిటీ. మీకు డెవలప్డ్ కంట్రీస్ అంటేనే సెక్యూరిటీ, డెవలప్డ్ కంట్రీస్ అంటేనే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. సో అందుకు డెవలప్డ్ కంట్రీ సెలెక్ట్ చేసుకున్న అడ్వాంటేజెస్ అంటే మన సెక్యూరిటీ ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, రూల్స్ రెగ్యులేషన్స్ క్లియర్గా ఫాలో అవుతారు. సో మనకి ఎలాంటి ఇష్యూస్ అనేవి ఉండవు. తర్వాత జార్జియా, కిర్గిస్తాన్ సార్ ఇవన్నీ చిన్న కంట్రీస్ అండి. ఐ థింక్ ఐఎమ్ నాట్ ప్రిఫరబుల్ దట్. ఇంకోటి వితౌట్ నీట్తో రష్యా వెళ్ళొచ్చు అని అడుగుతున్నారండి. 100% వెళ్ళొచ్చండి. సో నీట్ అనేది మళ్ళీ క్వాలిఫై అయితే మళ్ళీ ఇండియా వచ్చి ప్రాక్టీస్ చేసుకోవడానికి మన నుంచి యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వెళ్ళాలంటే రష్యా ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే వితౌట్ నీట్తో మీరు రష్యా వెళ్ళొచ్చు. అట్నుంచి ఎందుకంటే రష్యాలో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, హై స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. కాబట్టి రేపు యూఎస్ఎంఎల్ఈ, యూకేలు, కెనడాలు ఈజీగా క్రాక్ చేయొచ్చు కంపారిటివ్లీ జార్జియా, కిర్గిస్తాన్ అండర్డెవలప్డ్ కంట్రీస్తో పోల్చుకుంటే. సో 100% రష్యా అనేది మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వైజ్ కావచ్చు, సెక్యూరిటీ వైజ్ కావచ్చు, వితౌట్ నీట్ వైజ్ కావచ్చు, ఎన్ఎంసీ రూల్స్ వైజ్ కావచ్చు, దాంట్లో అలా ఈ పాయింట్స్ అన్ని కన్సిడర్ చేసి రష్యా 200% బెటర్ అండి కంపారిటివ్ రిమైనింగ్ ఆల్ కంట్రీస్తో పోల్చుకుంటే. ఓకేనా. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, జస్ట్ కాంటాక్ట్ అండ్ బిల్ ఆల్సో కామర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.